హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోల్డ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధీనామ ఉగాది శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్ అయింది వీడియో, ఏమీ అనుకోకండి. ఎందుకంటే నాకు కొంచెం మెడ పట్టేసింది, దానివల్ల నాకు 2 days నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి. వాయిస్ బయట కూడా రావట్లేదు, ఈ మెడ అటు ఇటు తిప్పలేకపోతున్నాను. పూజ అయిన తర్వాత పట్టేసింది అనమాట. కొన్ని చాలా అనుకున్నాను, ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాను, అవన్నీ ఫ్లాప్ అయిపోయాయి అనమాట. ఇంకా నేను బూర్లో అయితే సెకండ్ టైం అండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఏంటి అంటే ఒక గ్లాసు పప్పుకి గ్లాసున్నర బియ్యం వేసుకుంటే చాలా బాగా వస్తుందండి తోప అనేది. ఇంకా అందులోనే రుబ్బేటప్పుడు బెల్లం వేసేస్తానమాట. ఇంకా మా ఆయన చేసిన కామెడీ అయితే మామూలుగా ఉండదండి. కొబ్బరికాయ కొట్టమంటే ఎన్ని మాటలు అన్నారో, ఎంత కామెడీ చేశారో. అస్సలు వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే అది నేను వాయిస్ అలానే ఉంచేసాను. ఎందుకంటే మా హస్బెండ్లో ఉన్న టాలెంట్ మీ అందరికీ తెలియడం కోసం ఒకసారి చూసేయండి. ఇక్కడ కొడతారు దేవుడి దగ్గర, అక్కడ ఇలాంటి బాగా చెప్తావు. అతను ఎవడనుకుంటారా ఇప్పుడు కొట్టు గుడి కాలుతుంది. నేను ఎంకరేజ్ చేయరా. ముందు దండం పెట్టుకుని కొబ్బరికాయ పెట్టుకుని ఇదేంది ఇదేందా ఇది నేను చూడలా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏంటన్నయ్యా? నేలపోద్దా అయ్యింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. బాలయ్య గారు చెప్పినట్టు మా ఆయనలో కూడా చాలా టాలెంట్ ఉందండి. ముందు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అస్సలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన దగ్గర నుంచి ఇంత. మీరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరటిపండుకి పెడతారు మళ్ళీ. నవ్వించు కానీ మంచిగా ముక్కు ఏంటి. చూసారు కదా, నేను వేసుకున్న ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్ అయిపోయినా మా ఆయన కామెడీ వల్ల అవన్నీ నేను మర్చిపోయాను అనమాట. నా మెడ నొప్పి త్వరగా తగ్గిపోవాలని మీరు అందరూ బ్లెస్ చేయండి. అలానే మీకు ఏమైనా టిప్స్ తెస్తే కూడా నాతో చెప్పండి, నేనైతే అవి ఫాలో అవుతాను. అలానే చాలా స్పెషల్ లంచ్ చేశాను, ఒకసారి చూసేయండి. హలో అందరికి,
మొత్తానికి వంటలన్నీ అయిపోయాయండి. పూజ అయితే ఎల్లిగానే చేశాను. ఇంకా రిమైనింగ్ కొన్ని దేవుడికి అయితే చేసుకుని పెట్టేశాను. మిగతావి అయితే ఇప్పుడు చేశాను అనమాట. ఏమేమి చేశాను చూపిస్తానండి. ఈ ఉగాది పచ్చడి అయితే మా హస్బెండ్ చేశారు. ఇంకా వడలు, పూర్ణాలు, పాయసం, గుడిలో ఇచ్చిన పులిహోర, చక్కెర పొంగలి. ఇవి వచ్చేసి తోపబూర్లండి. మధ్యలో పూర్ణం ఉండదు అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది, నాకు చాలా ఇష్టం. ఇంకా మామిడికాయతో చేసిన మామిడికాయ పులిహోర. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఈ ఉగాదిని అయితే నేను మర్చిపోలేనండి. ఎందుకంటే మన ఫ్యామిలీ కొన్ని రోజుల్లో 25K అవబోతుంది అనమాట. చాలా మందికి నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా సజెషన్స్ తెలిస్తే నాకు చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కామెంట్ చేసే వాళ్ళకి కొంతమందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి గిఫ్ట్లు అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటి అనేది నేను అది సెలెక్ట్ చేయలేకపోతాను. మీరు ఏమైనా కామెంట్ చేయండి. అలానే ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు లింక్ కానీ కోడ్ కానీ కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా షేర్ చేస్తాను. అలానే మన ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అవ్వాలని, ఈ ఇయర్ అంతా మీకు మీ కుటుంబ సభ్యులందరికి కూడా బాగోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడికైతే కోరుకున్నానండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటి వరకు ఎలా ఎంకరేజ్ చేశారో అలానే ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవన్నీ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. అయితే గోల్డ్ కొన్నా